హాయ్ అండి వెల్కమ్ టు రజా వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నేను జరిగిన షో గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను షో ఎలా నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనిలో హైలైట్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ జరిగింది కాబట్టి ఫెస్టివల్ టైప్లో బాగా కలర్ఫుల్గా ఈవెంట్ జరిగింది. నాగార్జున వచ్చారు. ఎవరు రాంగ్ ఎవరు రైట్ విధానంలో చెప్పాలనుకున్నారు. కానీ రివర్స్ ఏం జరిగిందంటే, ఫస్ట్ కంటెంటెన్స్ అంటే ఫస్ట్ మీరే ఎవరు తప్పు రైట్ రాంగ్ అని చెప్పే విధంగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన డిసిషన్స్ బట్టి తర్వాత నాగార్జున లాస్ట్గా అంతంగా యావరేజ్గా ఓవరాల్ 1 వీక్లో ఎవరు యావరేజ్ ఉన్నారు గురించి చెప్పారు. వీళ్ళ ఆట తీరు ఇంప్రూవ్ చేసుకోవాలని నాగార్జున గారు చెప్పిన అన్నిట్లో కరెక్ట్గా వీళ్ళు యావరేజ్ ఆడుతున్నారంటే ఆడుతున్నారు. ఇప్పుడు అందరూ సరిగా ఆడలేదు కాబట్టి యావరేజ్ చెప్పారు రాసినారు. సో అవన్నీ పక్కన పెడితే నిన్న జరిగిన షోలో మాత్రం బేబక్క పాపం భార్య ఏడ్చింది. ఎందుకంటే తను బాగా హర్ట్ అయింది. లేడీస్ హర్ట్ అయితే బాగా ఏడుస్తారు. బేబక్క, తర్వాత నిఖిల్, సోనియా వీళ్ళు ముగ్గురు కాన్ఫరెన్స్లో ఎవరు తప్పు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. నాకైతే నిఖిల్దే 100% తప్పు. తను అంత గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు ప్రిపేర్గా. ఎందుకంటే బేబాక్ అంతగా ఎందుకు ఏడ్చిందంటే పాపం తను బాగా నమ్మింది నిఖిల్ని. బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగా ఎంకరేజ్ చేస్తారని. కానీ ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అది ఎక్కడైనా కానీ సొంత అన్న తమ్ముళ్ళనే నమ్మకూడదు. అలాంటిది బిగ్ బాస్ చేసిన ఇట్లా ఎలా నమ్ముతుంది ఆమె 100% చేసింది తప్పే. ఎందుకంటే ఎవరిని బిలీవ్ చేయకూడదు. మన ఆట తీరు మనం చేసుకుంటూ పోతేనే మన గెలుపు నిజం జరుగుతుంది. ఒకరి మీద ఆధారపడితే మనమే ఫెయిల్ అవుతాం. అది నిజ జీవితంలో కానీ ఎక్కడైనా అంతే కదా. సో ఓవరాల్ చూస్తే నిఖిల్ ప్రిపేర్ గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు. అదే స్ట్రాటజీ ఫస్ట్ సోనియాతో బాగా కొట్టాడాడు, లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నాడు. తర్వాత ఇద్దరు కలుసుకున్నారు, బాగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు, కేరింగ్ తీసుకున్నాడు. ఇవన్నీ చూస్తే అసలు నిఖిల్ సోనియా గేమ్ ప్లాన్తో వచ్చారు. బయట నుంచి గేమ్ ప్లాన్ పెట్టుకుని వచ్చి ఆడుతున్నారు. సో బట్టి ఎవరి ప్లాన్ వాళ్ళు ఆడితేనే గెలుస్తారు. తర్వాత విష్ణుప్రియ. విష్ణుప్రియకి సోనియాకి జరిగిన కాన్వర్జేషన్లో విష్ణుప్రియ సోనియాలో ఎవరు తప్పు అంటే తను జస్ట్ క్యాజువల్ అడిగింది అంతే. ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకే అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. ఫస్ట్లో కొట్లాడుకున్నారు, ఇప్పుడు అంతా ఈక్వల్గా కలిసిపోయారు అని క్యాజువల్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతారో ఆ విధంగా మాట్లాడింది. కానీ ఇతరులు హర్ట్ అవుతారు, కరెక్ట్ కాదని. కానీ అంత రాంగ్ అనేది అనిపించలేదు విష్ణుప్రియ చెప్పే విధానం బట్టి. సో విష్ణుప్రియ తప్పు ఏం లేదు. సోనియానే ఎక్కువ ఓవరాక్షన్ చేసిన ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే క్యాజువల్ చెప్పచ్చు, వదిలేయచ్చు. దానికంత హంగామం చేయాల్సిన అవసరం లేదు. అంతా ప్రిపేర్ స్ట్రాటజీ బయట ప్లానింగ్ పెట్టుకొని నిఖిల్ సోనియా ఆడుతున్నారు. మొత్తానికి విష్ణుప్రియని కూడా తను కూడా పాపం గేమ్ ఆడుతున్నప్పుడు తను కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో చేశారు. సో ఓవరాల్గా అందరూ చూసుకుంటే నిఖిల్ సోనియా గేమ్ ప్లాన్ ఆడి అందరినీ షాక్లో గురి చేశారు. సో మోనల్గా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడాలా, గెలవాలి. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఆడుకుంటే సరిపోతుంది. తర్వాత మిగతా లాస్ట్ పాయింట్ చూసాం. ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎలిమినేషన్ ఈరోజు జరిగిపోతుంది. బయటకు వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది నిన్నే. ఈరోజు నుంచి బయటకు వెళ్ళిపోతారు హౌస్ నుంచి. ఎవరంటే లాస్ట్ లీస్ట్ కంట్రీ ఓటింగ్ వచ్చాయండి బేబక్కకి, భాషకి. అందరూ ఇంకా ఆర్జే భాష అంటే పెద్ద పుడింగ్ అనే అనుకున్నారు. అదేం లేదు, ఎవరు గేమ్ ఆడతారు, సరిగ్గా ఆడట్లేదు గేమ్. కాబట్టి మేబీ భాష గారు కానీ బేబక్కనే వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ బేబక్కనే ఈ వీక్ కంపల్సరీగా ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 నుంచి వెళ్ళిపోతుంది బేబక్క. ఆల్ ది బెస్ట్. సో నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.